ఈ రోజుల్లో ఫీమేల్స్‌లో ఎక్కువగా ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచిలో ఉండే గడ్డలు, నాన్ క్యాన్సరస్ గడ్డలతో ప్రెజెంట్ చేస్తున్నారు. సో, ఎందుకు ఇదంత కామన్‌గా ఉన్నాయి? అంటే వీటికి బేసికల్‌గా కారణాలేంటంటే మన ఫుడ్ హ్యాబిట్సే కానీ, లైఫ్ స్టైలే కానీ, తర్వాత స్ట్రెస్ లెవెల్సే కానీ, మనం తీసుకునే ఫుడ్‌లో ఉండే ఈ కంటామినేషన్ ఆఫ్ దిస్ ఫుడ్ వల్ల కానీ, ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ ఫైబ్రాయిడ్స్ అనేది గ్రో అవుతున్నాయి. సో, ఇది ఎవరిలో కామన్‌గా ఉంటాయి? అంటే చైల్డ్ బేరింగ్ ఏజ్ గ్రూప్ అంటే మనకి ఈ 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది చాలా యాక్టివ్గా ఉంటాయి. సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటి? ఫైబ్రాయిడ్స్ అనేది నాన్ క్యాన్సరస్ గ్రోత్స్ అంటే బినైన్ గ్రోత్ అంటాం. అంటే యూట్రస్లో ఉండే మయోమెట్రియం అనేది కండ అనేది ఎక్సెసివ్గా గ్రో అయినప్పుడు గడ్డల్లాగా తయారవుతుంది. సో బేసికల్గా దీనికి ఏంటంటే రక్తం అనేది ఎక్కువగా సప్లై అవ్వడం వల్ల గ్రోత్ అనేది ఎక్కువగా ఉండి యూట్రస్లో ఒక గడ్డ తయారవుతుంది అనమాట. ఫైబ్రాయిడ్స్ ఉండడం వల్ల ఏమి ప్రాబ్లమ్స్‌తో, కంప్లెయింట్స్‌తో ప్రెజెంట్ చేస్తారంటే, ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల పేషెంట్ ఎక్సెసివ్ అండ్ ప్రొలాంగ్డ్ మెన్స్ట్రుయల్ బ్లీడింగ్ అంటే మెన్స్ట్రుయేషన్ అనేది చాలా హెవీగా అవ్వడము, చాలా ప్రొలాంగ్‌గా అవ్వడం అనేది ఉంటుంది. తర్వాత బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే యూరిన్‌కి చాలా ఫ్రీక్వెంట్‌గా వెళ్ళాల్సి రావడము. తర్వాత ఇన్‌కంప్లీట్ యూరినేషన్ అంటే యూరిన్ కూడా ఫుల్‌గా పాస్ చేసినట్టుగా ఉండకపోవడము. మోషన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కాన్‌స్టిపేషన్ ఉండడము, లేకపోతే ఇండైజెషన్ ఉండడము. సో, ఇవన్నీ కాళ్ళలో నొప్పులు రావడము ఇవన్నీ ఉంటాయి. ఎందుకు అంటే పెల్విస్ అంటే మనకి పెల్విస్ అనే బోన్‌లో మనకి ఒక రెస్ట్రిక్టెడ్ గ్రోత్ ఉంటుంది. అంటే మనకు పొట్టలాగా ఎంత అంటే అంత పెరగడానికి అవకాశం ఉండదు. సో, పెల్విస్‌లో ఈ ఫైబ్రాయిడ్ ఉండడం వల్ల ప్రెషర్ అనేది క్రియేట్ అయిపోయి ముందున్న బ్లాడరే కానీ, వెనకాల ఉన్న రెక్టమే కానీ, లేకపోతే బ్యాక్ బోనే కానీ ప్రెషర్ వల్ల ఈ సింప్టమ్స్ అనేది ప్రెజెంట్ చేస్తాం. కాళ్ళలో వాపులు కూడా వస్తాయి దీనివల్ల.